ఇప్పుడు దానిని పట్టుకుంటానికి పరిగెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాకలది నేల మీద పాకితే రూపాంతరం చెందిన తర్వాత గాలిలో ఎగురుతుంది. పిల్లరా, అంతకు ముందు అది పసర తింటే రూపాంతరం చెందిన తర్వాత మకరాన్ని స్వీకరిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎంత మార్పు! ఇంత మార్పుగా కారణం ఏంటో తెలుసా? ఏ దశ? గూడులోనికి వెళ్ళింది చూడండి. గూడులోనికి వెళ్ళిన తర్వాత తన బ్రతుకు మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. చెప్దామా గట్టిగా, చెప్దామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గూడు అనుభవం ఈ యొక్క పురుగుకు లేకపోతే, ఆ గూడు అనుభవం పురుగుకు రాకపోతే తన జీవితంలో అది రూపాంతరం చెందదు. గూడు అనుభవం లేకపోతే అది సీతాకోక చిలుకగా మారదు. అలాగే నీచమైనటువంటి లేకపోతే పిల్లరా పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి మన బ్రతుకులు అద్భుతముగా మార్చబడాలి అంటే మనకి గుడి అనుభవం కూడా అంతే కావాలి. స్తోత్రం కలుగును కాక. దానికి గూడు అనుభవం, మనకేమో గుడి. అది రూపాంతరం చెందాలంటే గూడు అవసరం. మనం రూపాంతరం చెందాలంటే గుడి అనగా దేవుని మందిరం అవసరం. అందుకే ఇంత ప్రయాస. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఒక పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనమును ఒక పురుగులాగా ఎంచుకోవాలి. నిజంగా ఆ పురుగు గూడులోనికి వెళ్ళి తన జీవితాన్ని ఎలాగున మార్చుకుందో, రూపాంతరం చెందిందో, ఈరోజు దేవుని మందిరములోనికి ఒకవేళ శ్రమలతో ఉండొచ్చు, సమస్యలతో ఉండొచ్చు, బాధలతో ఉండొచ్చు, ఇబ్బందులతో ఉండొచ్చు, కష్టాలతో ఉండొచ్చు, దిగులతో ఉండొచ్చు. అయ్యో, నేను ఎవరికి ఇష్టం లేనయ్యా, నన్ను ఎవరు ప్రేమించట్లేదయ్యా, ఎవరు నన్ను ఇష్టపడడం లేదయ్యా, అందరూ నన్ను వెలివేస్తున్నారయ్యా, అంటరాని వ్యక్తిలాగా చూస్తున్నారయ్యా, ఇలాగుంది నా పరిస్థితి అని అనుకుంటున్నావా? వాక్యములో నీ మొర దేవుడు విన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ మొరని ఇంట్లో వారు వినలేదేమో, నీ బాధని ఇంట్లో వారికి అర్థం కాలేదేమో, నీతో స్నేహం చేసిన వారికి నీ బాధ అర్థం కాలేదేమో. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏడ్చావు కదా, ఇక్కడికి వచ్చి నువ్వు దుఃఖించావు కదా, నువ్వు నమ్మావు కదా, నా బ్రతుకును మారుస్తాననుకున్నావు కదా, నా జీవితాన్ని మార్చగలను అనుకున్నావు కదా, నా జీవితంలో రూపాంతరము ఇవ్వగలను అనుకున్నావు కదా, నీ పరిస్థితులు మార్చగలనని నమ్మి వచ్చావు కదా. నీ పరిస్థితిని ఆయన మారుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడ నా పరిస్థితిని దేవుడు మారుస్తాడు, మార్చాడు అని వచ్చినటువంటి నీ జీవితంలో కూడా నా దేవుడు ఘన కార్యములను జరిగించును గాక.